ఈ వీడియోని సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాం. నిన్న నైట్ రికార్డ్ చేశాను, మార్నింగ్ లేసి చూసేటప్పటికి కరెక్ట్ అయిపోయింది ఫైల్. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు కూర్చొని అసలు ఎందుకు కరెక్ట్ అయిందో కూడా తెలియదు. ఇప్పుడు కూర్చొని మళ్ళీ సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నా. ఈ ఫోన్ రిలీజ్ అయ్యి 1 month అవుతుంది. మీకు ఆల్రెడీ టెక్ న్యూస్ లో చెప్పాను నేను, ఆ ఒప్పో 15 సిరీస్ లో ఏదో ఒక్క ఫోన్ తీసుకొచ్చి చేస్తా అని. సో ఫైనల్ గా ఈ ఫోన్ తీసుకొచ్చాను, ఒప్పో రెనో 15 Pro ఇది. అండ్ నేను ఒక 10 days నుంచి యూస్ చేస్తున్నా. ఈ 10 days లో నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చెప్తాను. వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఇది వర్తా కదా, లేదా మనకి ఇంకా ఏమైనా మంచి మొబైల్స్ ఉన్నాయా అక్కడ, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే వీడియోని లైక్ చేయండి. మెయిన్ గా కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మీ దగ్గర కానీ హైప్ పాయింట్స్ ఉంటే ఇవ్వండి. ఎందుకంటే మన చిన్న ఛానల్ హైప్ ఇస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవడంలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకో చిన్న దాంట్లో మొబైల్ కేస్ ఉంది, ఇది బ్లాక్ కలర్ కేసు. దాని తర్వాత మొబైలే కనిపిస్తుంది. ఒకసారి మనం మొబైల్ పక్కన పెట్టేసి ఇంకా ఏమున్నాయో చూద్దాం. 80 watts ఛార్జర్ ఒకటి, Type A to Type C కేబుల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా మొబైల్ ఓపెన్ చేద్దాం. ఇది మొబైల్ చూడడానికి ఇలా ఉంటది. నా దగ్గర ఉండేది కోకో కలర్, కొంచెం బ్రౌన్ గా ఉంటది. ఇంకా దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ మొబైల్ కేస్ వేస్తే ఇలా ఉంటది. ఈ టోటల్ గా అన్బాక్సింగ్. ఈ మొబైల్ మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి కోకో కలర్, ఇంకోటి గోల్డ్ కలర్. ఈ కోకో కలర్ కొంచెం డిఫరెంట్ గా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ ఇచ్చాడు, మ్యాట్ ఫినిష్ ఇది. అండ్ మీరు కానీ కెమెరా దగ్గర కానీ చూసారనుకోండి, కొంచెం లోపల డిఫరెంట్ షైనింగ్ కలర్ ఇచ్చాడు. అదే ఈ మొబైల్ కి అందం. అసలు చాలా బాగా అనిపించింది మొబైల్. ఇంకా సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మీకు కింద పడినా కానీ డ్యామేజ్ అవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి. మంచి ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది కాబట్టి అది మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. మీకు ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి అయితే అట్రాక్ట్ చేయట్లేదు. మొబైల్ వెయిట్ 205 grams ఉంటుంది. పెద్ద స్క్రీన్ తో వస్తుంది. మరీ ఎక్కువ వెయిట్ కాదు. 205 grams అంటే కరెక్ట్ వెయిట్ ఇది. వెయిట్ మేనేజ్మెంట్ బాగానే ఉంది. ఇంకా 7.65 mm థిక్నెస్ తో వస్తుంది. ఐపీ రేటింగ్ కూడా అన్ని ఉంటాయి. IP66, 68, 69 రేటింగ్. మీకు వాటర్ లో బాగా సర్వే అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్ గా మొబైల్ అయితే మంచి ప్రీమియం గా అనిపిస్తుంది. మీకు చూడంగానే ఈ మ్యాట్ టెక్స్చర్ వల్ల కానీ, చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ కానీ మంచి ప్రీమియం గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీనిలో Dimensity 8450 ప్రాసెసర్ యూజ్ చేశారు. బేస్ వేరియంట్ 12GB + 256GB తో వస్తుంది. అలానే 12 + 512GB ఉంటుంది. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ యూజ్ చేశారు. వీళ్ళు పెట్టిన ప్రైస్ కి మనం అక్కడ UFS 4.1 స్టోరేజ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 3.1 స్టోరేజ్ తో వస్తుంది. దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్, వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ 8 series ప్రాసెసర్. ఈ మొబైల్ ప్రైస్ 68,000 పెట్టారు. ఇక్కడ ఈజీగా 9 series ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. చాలా ఓవర్ ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా 9 series ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఆల్సో అదే కాకుండా ఈ ప్రాసెసర్ ఉంది కదా, ఏదైతే Dimensity 8450 ప్రాసెసర్, సేమ్ ఒప్పో రెనో 14 Pro లో కూడా అదే ప్రాసెసర్ ఉంది. 15 Pro లో కూడా అదే ప్రాసెసర్ వచ్చింది. మీరు అసలు ఏం చేంజ్ తీసుకురాలేదు, దాన్నే తీసుకొచ్చి పెట్టారు. సో మనకు అప్డేట్ ఎక్కడా కనిపించట్లేదు లాస్ట్ వర్షన్ కి ఈ వర్షన్ కి. ఈ ప్రాసెసర్ అయితే మీకు డే టు డే లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. ల్యాగ్స్, హ్యాంగ్ అవడం ఇలాంటివి ఉండవు. మంచి ప్రాసెసర్ ఇది. కానీ 68,000 దగ్గర పెట్టే ప్రాసెసర్ కాదు. మీరు గేమ్స్ కూడా అప్పుడప్పుడు ఆడుకోవచ్చు మోడరేట్ గా. BGMI వచ్చేటప్పటికి స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో సపోర్ట్ చేస్తుంది 120 FPS లో. మీరు నార్మల్ గా ఆడుకుంటున్నప్పుడు ప్రాబ్లం అనిపించదు. ఫ్రేమ్ డ్రాప్స్ అవడం, ల్యాగ్ అవడం ఇలాంటివి. మీరు ఎక్కువసేపు ఆడారనుకోండి అప్పుడు నోటీస్ చేస్తారు. అలానే ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ 120 FPS లో సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, మీరు మంచిగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే, దీనిలో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. LTPO డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే. సో పెద్దదిగా ఉంటుంది డిస్ప్లే. మీకు వీడియోస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, అందులో పెద్దగా ఉంటుంది కాబట్టి మంచిగా కలర్స్ కనపడుతున్నాయి. 1.5K డిస్ప్లే, AMOLED, HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ లేదు, కానీ వీడియోస్ చూసేటప్పుడు మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. 3600 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. మీరు మామూలుగా సన్లైట్ లో మొబైల్ యూజ్ చేసుకోవాలన్నా బాగానే కనిపిస్తుంది. డెలివరీ బాయ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో ఎక్కువ మేము ఎండలో జరుగుతుంటాం, మాకు కనబడుతుంది అంటే కనబడుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి డిస్ప్లే దగ్గర ఫింగర్ ప్రింట్ మాత్రం వీళ్ళు జస్ట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అది కూడా చాలా కింద ఇచ్చారు ప్లేస్మెంట్. మనం వీళ్ళు మొబైల్ పెట్టిన ప్రైస్ కి ఖచ్చితంగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆ ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కొంచెం పైన ఇచ్చుంటే బాగుంది. చాలా కింద వచ్చింది. పెద్ద స్క్రీన్ కి చాలా కింద ఉంటే కొంచెం మనం ఓపెన్ చేయడానికి కష్టపడాలి. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ మొబైల్ సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. హోలో ఆడియో అని చెప్పి ఒప్పో వాళ్ళదే ఉంటుంది. సో అదైతే వస్తుంది. మీకు ఒకసారి సౌండ్ ఎలా వస్తుందో మీరే వినండి. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాస్, మామూలుగా ఒప్పో రెనో సిరీస్ అంటేనే వీళ్ళు కెమెరా కాన్సన్ట్రేటెడ్ గా తీసుకొస్తారు మొబైల్ ని. అలానే దీంట్లో కూడా మంచి స్పెసిఫికేషన్స్ తోనే వస్తుంది. ఫస్ట్ మెయిన్ కెమెరా 200 MP ఉంటుంది. సామ్సంగ్ HP5 సెన్సార్ యూజ్ చేశారు. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదైతే ఓమ్ని విజన్ సెన్సార్ తో వస్తుంది. దాని తర్వాత 50 MP 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనిలో సామ్సంగ్ JN5 సెన్సార్ యూజ్ చేశారు. అలానే ఫ్రంట్ కూడా 50 MP ఉంటుంది. ఫస్ట్ ఇవి మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ 200 MP తో తీస్తున్నాం కాబట్టి అందులో సామ్సంగ్ HP5 సెన్సార్. సో మీకు సెన్సార్ మంచిది కాబట్టి అక్కడ డీటెయిల్స్
అన్ని బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. అదే సేమ్ సెన్సార్ తో మీరు పోర్ట్రేట్ ఫోటోస్, ఇవి ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ అండ్ జూమ్ చేసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ గానీ ఎక్కడా మిస్ అవ్వట్లేదు, మంచిగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో స్కిన్ టోన్స్ కూడా వీళ్ళు ఓవర్ బూస్ట్ అయితే చేయట్లేదు. మామూలుగా ఒప్పో వాళ్ళు ఎప్పుడు ఓవర్ బూస్ట్ చేస్తారు, దీంట్లో ఓవర్ బూస్ట్ అయితే చేయట్లేదు, నేచురల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి టెలిఫోటో కెమెరా నుంచి తీసిన ఫోటోస్, 85mm లో 3.5x లో ఈ ఫోటోస్ చూడొచ్చు, చాలా బాగా వస్తున్నాయి. అసలు ద బెస్ట్ అనిపించాయి నాకు. మీరు స్కిన్ టోన్ గమనించినా ఓవర్ గా బూస్ట్ చేయట్లేదు, నేచురల్ గా ఉంచుతుంది. అలాని మరీ నేచురల్ కాదు, కొంచెం చేస్తుంది, అలాని ఓవర్ బూస్ట్ చేయట్లేదు. సో కొంతమందికి మరీ వైట్ గా మంచిగా చేస్తే ఇష్టం, కొంతమందికి బాగా నేచురల్ గా ఉంటే ఇష్టం. ఇది మధ్యలో పెడుతుంది, సో ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ ఆ కలర్స్ కూడా చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఆన్ పాయింట్ ఉంది. 85mm లో మీరు కానీ ఫోటో తీసుకుంటే మీకు చాలా బాగా నచ్చుతుంది, అందులో నో డౌట్. ఇంకా ఇవి ఫ్రంట్ సెల్ఫీ ఫోటోస్ 50MP నుంచి తీసినట్టు. ఈ ఫోటో నేను రూమ్ కండిషన్ లో తీసాను, చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. నార్మల్ లైటింగ్ కండిషన్ లో చాలా బాగా మేనేజ్ చేసింది. సెల్ఫీ కెమెరా అయితే ప్రాసెసింగ్ చాలా బాగుంది. అండ్ ఇవి బయట తీసుకున్న నార్మల్ ఫోటోస్, స్కిన్ అయితే నేచురల్ గా ఉంచుతుంది, డీటెయిల్స్ అన్ని బాగున్నాయి. అండ్ ఇవి బయట తీసుకున్న పోర్ట్రేట్ ఫోటోస్, ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ కానీ మొత్తం బాగుంది. సో ఫ్రంట్ సెల్ఫీ ఫోటో అయితే ఇంకా బాగుంది, మీరు ఇంప్రెస్ అవుతారు సెల్ఫీతో తీసుకోవాలనుకుంటే. నెక్స్ట్ మనం వీడియోస్ లో కూడా వెళ్దాం. మీరు వీడియోస్ తీసుకోవాలనుకున్న ఫ్రంట్ సెల్ఫీ నుంచి బ్యాక్ నుంచి ఎలా ఉన్నాయో చూడండి. మీరు 4K 60fps లో తీసుకోవచ్చు. ఈ వీడియో మెయిన్ కెమెరా నుంచి 4K 60fps లో తీస్తున్నాను. ఒకసారి కలర్స్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నా వాయిస్ డైరెక్ట్గా మీకు మైక్రోఫోన్ నుంచి వినపడుతుంది, ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ కెమెరా 4K 60fps లో తీస్తున్నాను. కొంచెం జూమ్ అయినట్టు అనిపిస్తుంది నాకు, మిగతా అంతా బాగానే ఉంది. మీకు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది, 1080p 30fps లో తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది నీట్గా. ఇది పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి మనం 1080p 30fps లో తీసుకోవచ్చు. మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూడండి ఎలా ఉందో. నేను చెయ్యి ఇలా అంటూ ఉంటాను, మిస్ అవుతుందా లేదా చెక్ చేయండి. నాకైతే మిస్ అవుతున్నట్టు అనిపించలేదు, మీకు ఎలా ఉందో చెక్ చేసి చెప్పండి. ఇది పోర్ట్రేట్ వీడియో 1080p 30fps లో తీస్తున్నాను. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా కరెక్ట్గా ఉంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి, నేను తిరుగుతూ ఉంటాను అలాగా. మీకు కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుందా లేదా, చెయ్యి ఇలా అన్నా కదా, ఏదైనా మిస్ అవుతుందా బాగుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది టోటల్గా కెమెరాస్ గురించి. సింపుల్గా చెప్పాలంటే కెమెరాస్ మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయవు, మంచిగా ఉన్నాయి, మంచి ఫొటోస్ వస్తున్నాయి, మంచి వీడియోస్ వస్తాయి. దాని తర్వాత ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 6500 mAh బ్యాటరీ ఇచ్చారు. అంటే 80 watts వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ 6500 mAh బ్యాటరీని మేము డ్రైన్ చేయడానికి కూర్చుంటే మాకు 7 hours 5 minutes వచ్చింది. ఇక్కడ మేము ఏమేమి యూస్ చేసి డ్రైన్ చేసాం, అంటే మేము ఏమేమి అప్లికేషన్స్ యూస్ చేసి డ్రైన్ చేసామో నీకు లిస్ట్ ఇస్తున్నా చూడండి. ఓవరాల్ గా ఒక 7 hours 5 minutes అయితే అది పనిగా కూర్చొని డ్రైన్ చేస్తే అయ్యింది మాకు. మీరు నార్మల్గా యూజ్ చేసే వాళ్ళైతే మీకు ఇంకా ఎక్కువ రావచ్చు, ఒక రోజంతా రావచ్చు. మీరు ఈవినింగ్ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒక వర్కింగ్ డే అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఛార్జింగ్. అండ్ వీళ్ళు ఇచ్చిన 80 watts ఛార్జింగ్ సపోర్ట్ తో ఒక 45 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ తో వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది, NFC సపోర్ట్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంది, USB 2.0 సపోర్ట్ ఉంది. నాకు ఏదైనా మెయిన్ డ్రాబ్యాక్ ఇంకోటి అనిపించింది అంటే USB 2.0. వీళ్ళు తెచ్చింది ఈ మొబైల్ ని 68,000 పెట్టి USB 2.0 ఇచ్చారు. ఇక్కడ ఈజీగా USB 3.2 Gen 1 పోర్ట్ ఇవ్వాలి. ఈ ప్రైస్ రేంజ్ లో కాంపిటీషన్ మొబైల్స్ అన్ని USB 3.2 Gen 1 పోర్టే వస్తాయి. ఇది మరి USB 2.0 తో వస్తుంది. మీరు ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కార్డ్ రైడర్ కానీ లేదా SSD లాంటివి కానీ కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే USB 2.0 అనేది ఒక 500 Mbps స్పీడ్ ఉంటుంది ట్రాన్స్ఫర్. అదే 3.2 Gen 1 పోర్ట్ అనేది 5 Gbps ఉంటుంది. సో 500 MB ఎక్కడ, 5 Gbps ఎక్కడ, అంత ట్రాన్స్ఫర్ స్పీడ్ మీకు డిఫరెన్స్ వస్తుంది. ఈ ప్రైస్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, దాని అయితే స్కిప్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. 5 year Android అప్డేట్స్ ఉంటాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ColorOS 16 తో వస్తుంది. స్మూత్ గా ఉంటుంది, ColorOS కాబట్టి చాలా స్మూత్ గా ఉంటుంది. యాప్స్ ఓపెనింగ్ క్లోజింగ్ కానీ మీకు చాలా ప్రీమియం గా స్మూత్ గా అనిపిస్తుంది. ప్రతి యానిమేషన్ చాలా బాగుంటుంది. ఇంకా కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి దీంట్లో. మామూలుగా వీళ్ళ డైలర్ తోనే వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసినా అవతల వాళ్ళకి వినిపించదు, మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు. ఇంకా యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ ఉంటుంది, క్లోన్ యాప్స్ ఉంటాయి. ఇంకా ఏ కోసం కూడా అన్ని ఇచ్చి ఉంటాడు. సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఒప్పో ఏ అని ఉంటుంది, దాంట్లో మీకు అన్ని ఉంటాయి. ఇవి ఈ ColorOS గురించి నేను ఒక వీడియో చేశాను. ColorOS అంటే ఆక్సిజన్ OS గురించి చేశాను. మీరు ఆ వీడియో చూసినా మీకు సేమే ఉంటాయి ఫీచర్స్. ఇప్పుడు ఆక్సిజన్ OS ColorOS ఈ రెండు ఒకటే. మీకు కావాలంటే నేను ఇక్కడ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆక్సిజన్ OS లో చూడండి ఏమేమి వచ్చాయి కొత్తగా 16 లో అని. సేమ్ అవే ఉంటాయి దీంట్లో. ఇది టోటల్ గా మొబైల్ గురించి. ఇప్పుడు కొనొచ్చా లేదా, నాకు ఈ మొబైల్ తో మెయిన్ ప్రాబ్లం అనిపించింది ప్రైజింగ్. 68,000 పెట్టారు. ఆ ప్రైస్ కి Dimensity 8 series ప్రాసెసర్ ఇచ్చాడు, మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇంకోటి, దాని తర్వాత USB 2.0. ఇవి మాత్రం నాకు చాలా డ్రాబ్యాక్స్ అనిపించాయి. మీరు గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నారు అంటే ఈ మొబైల్
మొబైల్ మీకు సెట్ కాదు. మీకు అదే ప్రైస్ రేంజ్ కి OnePlus 15 వస్తుంది, IQ 15 వస్తుంది, దానికి వెళ్ళిపోవచ్చు. గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ వైపు కూడా చూడొద్దు. అండ్ ఆల్సో కెమెరాస్, డిస్ప్లే ఇలా మిగతా వాటి కోసం కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ మొబైల్ వద్దు. వేల నుంచే ఒప్పో X9 ఉంటుంది. మీరు ఇంకో 3-4 వేలు పెట్టుకుంటే ఆ మొబైల్ వచ్చేస్తుంది. అది చాలా మంచి మొబైల్, బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో 9 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది, 9500 ప్రాసెసర్ తో వస్తుంది. అది లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్. మీకు పర్ఫార్మెన్స్ లో కూడా చాలా బాగుంటుంది, కెమెరాస్ లో బాగుంటాయి, పర్ఫార్మెన్స్ లో బాగుంటాయి, ప్రతిదీ బాగుంటుంది దాంట్లో. సో ఈ మొబైల్ తీసుకోవడానికన్నా ఇంకొంచెం డబ్బులు పెట్టుకుని ఒప్పో X9 తీసుకోండి. అండ్ ఆల్సో మెయిన్ గా మీరు ఆఫ్లైన్ లో చెక్ చేయండి. మీరు ఈ మొబైల్ కోసమైనా ఆ ఒప్పో X9 కోసమైనా ఆఫ్లైన్ లో చెక్ చేస్తే మీకు ఇంకా ప్రైస్ తగ్గొచ్చు. వాళ్ళు ఏవో ఒక ఆఫర్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆఫ్లైన్ లో చెక్ చేయండి, అండ్ ఆల్సో ఆన్లైన్ లో కూడా చెక్ చేయండి. మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. ఫైనల్ గా నా సజెషన్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే కామెంట్స్ లోకి వెళ్ళి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో మీ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ కంటెంట్. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్